హలో ఎవ్రీవన్, మనం లాస్ట్ వీడియోలో శాతవాహనాస్ చాప్టర్ ఎండ్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్ష్వాకుస్. ఏన్షియంట్ ఇది మొత్తం శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ మొత్తం ఏన్షియంట్ కిందకే వస్తాయి. ఇక్ష్వాకుస్. సరే, ఇక్ష్వాకుస్ ఎవరు? దే కంటిన్యూడ్ ద రూల్ ఆఫ్ శాతవాహనాస్ ఫర్ 75 years. మనకు తెలుసు శాతవాహనాస్ 450 years కంటిన్యూ చేశారు. వాళ్ళ తర్వాత ఇక్ష్వాకుస్ ఎలా స్టార్ట్ అయ్యారు అంటే పులోమవి 3ని, లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనస్ పులోమవి 3. దీని గురించి మైకధోని ఇన్స్క్రిప్షన్లో ఉంది. మైకధోని ఇన్స్క్రిప్షన్లో లాస్ట్ పులోమవి 3 వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలతో డిఫీట్ అయిపోయి శ్రీ శాంతమూల వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అని ఉంది. ఈ ఇక్ష్వాకుస్ అల్లూరి ఇన్స్క్రిప్షన్ సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్. సో విచ్ ఇన్స్క్రిప్షన్ సేస్ దట్ శాతవాహనస్ దిస్ వాట్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్? ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అంటే అల్లూరి ఇన్స్క్రిప్షన్. సో 2 ఇన్స్క్రిప్షన్స్ అండి, మైకధోని ఇన్స్క్రిప్షన్ అండ్ అల్లూరి ఇన్స్క్రిప్షన్. మైకధోని ఫస్ట్, అల్లూరి ఏం చెప్తుంది? ఇక్ష్వాకుస్ శాతవాహనుల యొక్క ఫ్యూడేటర్స్ అని చెప్తుంది. మైకధోని ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? ఇక్ష్వాకుస్ డిఫీటెడ్ శాతవాహనస్ అని చెప్తుంది. సో రిమెంబర్. అండ్ లాస్ట్ ఎవరు ఫౌండర్ ఎవరితో డిఫీట్ అయ్యారు అంటే పులోమవి 3. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అంటే వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. ఈయన శాంతమూల 1 అని కూడా అంటారు. ఆయన ఎందుకు సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎలా వచ్చి గొడవ పడ్డాడు అంటే, కాదు, పులోమవి 3 కింద ఈ కమాండర్ లాగా వర్క్ చేస్తూ ఉండే ఆయన. ఆ కమాండర్ ఇంకా ఇదే చెప్తున్నారు కదండి, ప్రైమ్ మినిస్టర్ని కొట్టేయడం, సమ్ వార్స్ లాగా జరిగి కమాండర్ బికమ్ నౌ ఏ రూలర్. వీళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే విజయపురి. మనం ఆల్రెడీ చదివాం. 28 శాతకర్ణి శ్రీ బిల్ట్ విజయశ్రీ శాతకర్ణి విజయపురి ఆయన విక్టరీ కోసం కట్టాడు. దాన్ని ఈయన కొత్త సిటీ కదా అని క్యాపిటల్ సిటీ చేశాడు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ శ్రీపర్వతం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, శ్రీపర్వతం వేరు విజయపురి వేరు అని అనుకోకండి. బోత్ ఆర్ సేమ్. పురాణా సెట్ ఇక్ష్వాకుస్ ఆర్ శ్రీపర్వతీస్ అంటే శ్రీపర్వతీస్. సో పురాణ ప్రకారం ఇక్ష్వాకుస్ ఎవరు అంటే శ్రీపర్వతీస్. వాట్ ఈస్ ద క్యాస్ట్? ఇప్పుడు మనం శాతవాహనాల క్యాస్ట్ ఏంటి అంటే కొంతమంది శూద్రాస్ అంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ అంటారు, కొంతమంది క్షత్రియస్ అంటారు. సో వీళ్ళది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అండి. హూ ఆర్ ఇక్ష్వాకుస్ అంటే కాంట్రవర్సీ. క్షత్రియస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెప్సాన్ అండ్ భోలే సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్రమ్ అయోధ్య, లార్డ్ రామ డైనాసిటీ. సో వీళ్ళు ఏమంటారు? దే ఆర్ ఇక్ష్వాకుస్. రాములు ఇక్ష్వాకు డైనాసిటీనే కదండి. సో ఆర్జీ బండాకర్ సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ నేటివ్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్ అండ్ చెంచు ట్రైబ్స్ అంటారు కొంతమంది. సో అడుగుతారండి, ఫ్యూ పీపుల్ సే దట్ ఇక్ష్వాకుస్ ఆర్ చెంచు ట్రైబ్ అంటే ఎస్ వీ షుడ్ ఆ ఆప్షన్ టిక్ చేయాలి. కొంతమంది కోయా ట్రైబ్స్, చెంచు ట్రైబ్స్, భిల్ ట్రైబ్స్ అని అడుగుతారు. సో మనం చూస్ చేసుకోవాల్సింది చెంచు. గోపాలాచారి సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. సో చూసారా, వాళ్ళ ఆరిజిన్ కాన్ఫ్లిక్టే, వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది కూడా కాన్ఫ్లిక్టే. బిషోప్ కెథడ్రల్ సేస్ ఇక్ష్వాకు వర్షిప్ ఇక్షూస్ అంటే షుగర్ కేన్. ఇక్ష్వాకు రూల్డ్ ఓన్లీ గుంటూరు. మళ్ళీ ఇది ఒక కాన్ఫ్లిక్ట్. కొంతమంది గుంటూరులో రూల్ చేశారంటారు, కొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది తమిళనాడు అంటారు, కొంతమంది నెల్లూరు అంటారు. సో ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఒక స్టోరీ లాగా. రూల్డ్ ఓన్లీ గుంటూరు, నాగార్జునకొండ, శ్రీపర్వతం, కడప, ప్రకాశం, నెల్లూరు, ఈస్ట్ గోదావరి. ఇక్ష్వాకు స్టార్టెడ్ ఏ న్యూ ప్రాక్టీస్. అర్థమైంది కదండి అసలు ఇక్ష్వాకుస్ ఎవరు ఫ్యూడేటర్స్ లాగా ఉండేవాళ్ళు, పులోమవి 3ని కమాండర్ ఇలా చంపేశాడు, దాని గురించి అల్లూరి ఇన్స్క్రిప్షన్లో ఎలా ఉంది, వీళ్ళ క్యాపిటల్ ఏంటి, వీళ్ళ క్యాస్ట్ ఏంటి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఎంటర్ అయితే వీళ్ళు కొత్త కొత్త ప్రాక్టీసెస్ చేశారండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దే స్టార్టెడ్ న్యూ ప్రాక్టీస్ కోడ్ వీరగల్లు. వీరగల్లు అంటే ఒక స్టోన్ని వీరుడిలాగా, అంటే నేను ఏదన్నా సాధించినప్పుడు ఈ స్టోన్ అన్నీ ఇండికేట్ చేస్తుంది. ఒక రాయి అంటే జస్ట్ ఏదో నార్మల్ రాయి కాదు, ఒక పెద్ద రాయిని పూజించడం లాగా. హీరో స్టోన్, దేర్ ఫోర్ స్టోన్ వర్షిప్ స్టార్టెడ్. వీరగల్లు. ఇక్ష్వాకు కంటిన్యూడ్ అడాప్టింగ్ ద మదర్స్ నేమ్. ఈ మదర్స్ నేమ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? శాతవాహనస్. సేమ్ శాతవాహనస్దే కంటిన్యూ చేస్తారు. ఏమంటే ఇంకొన్ని చేంజెస్ ప్రియర్ టు దేర్ నేమ్ యాజ్ శాతవాహనస్. కానీ సొసైటీ మాత్రం ప్యాట్రియార్కల్ సొసైటీ, గుర్తుపెట్టుకుని. ఇక్ష్వాకు స్టార్టెడ్ ఏ న్యూ ట్రెడిషన్ ఆఫ్ గెట్టింగ్ మ్యారీడ్ టు డాటర్ ఆఫ్ ప్యాటర్నల్ ఆంట్. మేనత్త కూతురు, బాబా, మర్దలు అవన్నీ ఎవరి నుంచి స్టార్ట్ అయింది అంటే వీళ్ళ నుంచి. సో రిమెంబర్, శాతవాహనస్ నుంచి ఇలాంటివి ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవన్నీ ఉండేది, కానీ మేనత్త కూతురు
అవన్నీ స్టార్ట్ అయ్యేది ఎవరి నుంచి అంటే ఇక్ష్వాకుస్ నుంచి. ఇక్ష్వాకుస్ గేవ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్. ద బెల్ట్ యూనివర్సిటీ కాల్డ్ శ్రీ పర్వతీయ యూనివర్సిటీ. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం శాతవాహనాస్ అయితే అమరావతి, నాగార్జునకొండ అవి ఎలా కట్టారని గుర్తు పెట్టుకుంటాము. ఈ ఇక్ష్వాకుస్ ఏమైనా కట్టారు అంటే శ్రీ పర్వతీయ యూనివర్సిటీ. శ్రీ పర్వతీయ యూనివర్సిటీ. ఇక్ష్వాకుస్ బిల్ట్ టెంపుల్ ఫర్ హిందూ గాడ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. చూసారా, ఫర్ ద ఫస్ట్ టైం హూ బిల్ట్ హిందూ గాడ్ టెంపుల్స్ ఇన్ ఇండియా ఈజ్ ఇక్ష్వాకుస్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, శాతవాహనాస్ కూడా కట్టారు కదా శివుడికి అది అంటే, వాళ్ళు జస్ట్ మాన్యుమెంట్స్ లాగా కట్టారు కానీ గుడిలాగా కట్టలేదు. వీళ్ళు డెడికేటెడ్గా టెంపుల్ లాగా వాళ్ళు కూడా ఫేమస్ ప్లేసెస్ కొన్ని కట్టారు. నేను నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. శివుడికి సంబంధించి 3-4 టెంపుల్స్, విష్ణువుకి సంబంధించి 3-4 టెంపుల్స్ వల్ల. ఈ ఇక్ష్వాకుస్ ఫస్ట్ టైం బిల్ట్ హిందూ గాడ్ టెంపుల్స్. సో అడుగుతారండి, ఫస్ట్ ఎవరు ఒక డెడికేట్ టెంపుల్స్ కట్టిండేదంటే ఇక్ష్వాకుస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అవి ఏవేవో కూడా డిస్కస్ చేద్దాం. ఇక్ష్వాకుస్ ఆర్ ఫస్ట్ టు గివ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. మనం ఏం చేద్దాం, చబ్రోలు ఇన్స్క్రిప్షన్. చబ్రోలు శాతవాహనాసే ఇచ్చినారు కానీ అది లేటర్ పీరియడ్. సో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ ఈస్ గివెన్ బై ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్ ఆర్ ద ఫస్ట్. చూసారా వీళ్ళు ఫస్ట్ ప్రాక్టీసెస్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. వీరగల్లు ఒకటి, మదర్స్ నేమ్ కంటిన్యూయేషన్, ఇదే న్యూ కాదు. న్యూ ట్రెడిషన్ ఈజ్ మ్యారింగ్ ప్యాటర్నల్ ఆంట్. శ్రీ పర్వతీపురం యూనివర్సిటీ కట్టారు. ఇక్ష్వాకుస్ టెంపుల్ ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చినది ఎవరంటే కూడా వీళ్ళే. ఇక్ష్వాకుస్ ఓన్లీ శాతవాహనాస్ ప్రాకృతి, మెయిన్లీ శాతవాహనాస్ ప్రాకృతి. ఇక్ష్వాకుస్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఇక్ష్వాకు రాయల్ ఎంబ్లమ్ లయన్, అదే శాతవాహనాస్ రాయల్ ఎంబ్లమ్ సన్. ఇక్ష్వాకుస్ కంటిన్యూ ట్రేడ్ విత్ రోమ్. ఇది శాతవాహనాస్ పీరియడ్ నుంచి కంటిన్యూ అయింది. ఇక్ష్వాకుస్ మింటెడ్ సిల్వర్, పొట్టిన్, కాపర్ విత్ ఎలిఫెంట్ సింబల్ అండ్ ఉజ్జయిన్ టౌన్ సింబల్. సో అడుగుతారు ఏ సింబల్తో. ఉజ్జయిన్ టౌన్ సింబల్ వాస్ మోస్ట్ ప్రొమీనియంట్ ఇన్ శాతవాహన పీరియడా లేక ఇక్ష్వాకు అంటే ఇక్ష్వాకు పీరియడ్. నాగార్జున కొండ సిటీస్ ఎక్స్కవేటెడ్ డ్యూరింగ్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకుని. హూ ఎక్స్కవేటెడ్ నాగార్జున కొండ సిటీ ఈజ్ సరస్వతి, రాజప్రొల్లు సుబ్రహ్మణ్యం, రంగనాథన్. సో ఇది ఫ్యాక్చువల్ డేటా అండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఆల్వేస్ రాసుకోండి. అర్థమైందా అండి? ఇక్ష్వాకుస్ అంటే ఎవరు ఫ్యూడేటర్స్, ఎవరు కమాండరు, ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ క్యాపిటల్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన న్యూ ప్రాక్టీసెస్. ఇప్పుడు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్గా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు. సేమ్ డిట్ శాతవాహనాస్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేదో అదే కంటిన్యూ చేశారు. ఎందుకంటే వాళ్ళు 450 years రూల్ చేశారు. వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళలో ఉండే వాళ్ళే ఒకడు మోసం చేసి ఇలా పైకి వచ్చాడు. సో వాళ్ళకి తెలిసి ఎలా అని. సో సేమ్ వాళ్ళ పొలిటికల్ హిస్టరీనే, బట్ కొన్ని మాత్రం చేంజ్ చేసి ఉంటారు. వాళ్ళు చూసి దీంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, సో ఇవి చేంజ్ చేయాలని కొన్నిటి చేంజ్ చేశారు. అవేంటి? వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలి, ఫ్యూడేటర్ ఆఫ్ పులోమవి 3. హీ గేవ్ రెంటాల ఇన్స్క్రిప్షన్. రెంటాల, సో గుర్తుపెట్టుకోండి, రెంటాల, డచ్చేపల్లి ఇన్స్క్రిప్షన్, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్, ఆల్ ఆర్ నియర్ నాగార్జునకొండ. దీస్ ఆర్ దాన శాసనస్. దాన శాసనస్ అంటే ఏంటి? నేను 2 types ఆఫ్ శాసనాస్ ఉంటాయని చెప్పిన. దాన శాసన, ప్రశస్తి. ప్రశస్తి అంటే పొగ్గడ్డం, దాన శాసనం అంటే దానం చేస్తూ, బుద్ధిస్ట్ మాంక్స్ కన్నా బ్రాహ్మిన్స్ కన్నా దానాలు చేస్తూ ఇచ్చేదాన్ని దాన శాసన అంటారు. ప్రశస్తి అంటే నా గురించి నేను ప్రైజ్ చేసుకుంటూ ఉండేది. సో గుర్తుపెట్టుకోండి, వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల, ఫాదర్ ఆర్ ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఈయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ రెంటాల ఇన్స్క్రిప్షన్, డచ్చేపల్లి ఇన్స్క్రిప్షన్, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్. దీస్ ఇన్స్క్రిప్షన్ సేస్ హీ పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగా. ఈ అశ్వమేధ యాగా చేసే వాళ్ళని ఏమంటారు? మ్యాక్సిమం బ్రాహ్మిన్స్, క్షత్రియాలు అంటారు. నా శాతవాహనాస్లో అశ్వమేధ యాగా, వాజ్పేయి యాగా చేసినది ఎవరు? శాతకర్ణి 1. అది చూసే ఆయన ఎంత గ్రేట్ అని వాళ్ళ వైఫ్ నగ్నిక కూడా నానాగట్ ఇన్స్క్రిప్షన్ ఇస్తుంది. సో ఈయన కూడా వాజ్పేయ ఈజ్ ఆల్సో డన్ బై హిమ్. సో గుర్తుపెట్టుకోండి, అశ్వమేధ యాగా, వాజ్పేయ చేసినది ఎవరు? శాతవాహనులలో అయితే శాతకర్ణి, అదే ఇక్ష్వాకుస్లో అయితే మన వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. 5 altars ఎక్కడ దొరికాయంటే నాగార్జునకొండ. అంటే యాగాలు చేశాడు అని ఎవిడెన్స్లన్నీ జస్ట్ మనం రాసుకునేవి కాదు, ఎవిడెన్స్ వాజ్ దేర్. దీస్ ఇన్స్క్రిప్షన్ సే శాంతమూల హ్యాస్ 3 titles.
సో ఈ టైటిల్స్ ఇంపార్టెంట్ అండి. మనం గౌతమిపుత్ర శాతకర్ణివి సమ్ 10-15 ఇన్స్క్రిప్షన్స్ చూస్తాం. ఏక బ్రాహ్మణ, త్రిసముద్ర తోయపీఠ అలాంటివే ఈయనకు కూడా ఉన్నాయి. ఆ ఇన్స్క్రిప్షన్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయి చూడండి. టైటిల్స్ గోశత సహస్ర. గో అంటే కవుని గో అంటారు, శత అంటే 100, సహస్ర. సో ఈయన దగ్గర కొన్ని వెయ్యి గోవాలు ఉన్నాయి. అంటే ఎంత ప్రాస్పరస్గా ఉండేది. హాల శత సహస్ర అంటే ప్లఫ్ అగ్రికల్చర్, హాలాలు కూడా 100 ఉన్నాయి. హరియంక కోటి అంటే కాయిన్స్. సో దీన్ని బట్టి ఏం ఇండికేట్ చేస్తుంది, ఆయన ఉన్నప్పుడు చాలా ప్రాస్పరస్గా ఉంది, ఎకానమీ వాజ్ సూపర్. దీనికి ఇండికేషన్స్ ఏంటంటే ఆయన టైటిల్సే. 1000 కౌస్ ఉన్నాయి, 1000 ఆవులు ఉన్నాయి, 1000 ప్లఫ్ చేసేవి ఉన్నాయి, ఇంకా కాయిన్స్ ఉన్నాయి. సో టైటిల్స్ ఈజీ అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే హీ హ్యాస్ వన్ సిస్టర్. ఇది వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలకి సిస్టర్. ఈ సిస్టర్ ఎవరు అంటే శ్రీ శాంతమూల, శాంతిశ్రీ. ఈమె పేరు శాంతిశ్రీ. ఈయన శాంతమూల, మన శాంతమూల. మ్యాక్సిమం వీళ్ళంతా బ్రాహ్మినికల్ రిలీజియన్ వేదాస్ని ఫాలో అయితే, వీళ్ళు మాత్రం ఆల్ ఉమెన్స్ ఇన్ ఇక్ష్వాకు ఫాలోడ్ బుద్ధిజం. సో రిమెంబర్, ఈ శాంతిశ్రీ చాలా చేసిందండి. ఇన్ ద సెన్స్ బుద్ధిజంలో మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం, మాంగ్స్కి ఫ్రీ గ్రాంట్స్ ఇవ్వడం, అవన్నీ లెట్స్ స్టడీ. శ్రీ శాంతమూల సిస్టర్ ఈ శాంతిశ్రీ, శ్రీ శాంతమూలస్ డాటర్. మళ్ళీ ఈయనకి ఎవరితోనో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళ డాటర్ ఈ శ్రీ శాంతమూలస్ డాటర్ అడవిశ్రీ. సన్స్ వీరపురుషదత్త. అండ్ వీళ్ళకి 2 కొడుకులు, ఒక కూతురు ఒక కొడుకు. ఎవరు? వీరపురుషదత్త. వీరపురుషదత్త కూడా మనం ఇన్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్. ఈ శాంతమూల కంటే ఫేమస్ ఎవరు అంటే వీరపురుషదత్త ఇన్ ఇక్ష్వాకుస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ శాంతమూలకి ఒక వైఫ్, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక కొడుకు. ఈయన ఫ్యామిలీ ట్రీ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. శాంతిశ్రీ ఎవరు? వాళ్ళ సిస్టర్ కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం. దిస్ ఈజ్ వాట్, అందుకే ఆమె ఇంపార్టెంట్. ఆల్ ఉమెన్స్ కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం, బట్ ఈమె ఉపాసిక, శాంతిశ్రీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. షీ రీబిల్ట్ సేక్రెడ్ నాగార్జునకొండ చైత్య విహార, మహాచైత్య విహార. నాగార్జునకొండ మహాచైత్య విహార రీకన్స్ట్రక్షన్ చేసింది ఎవరు అంటే శాంతిశ్రీ. షీ బిల్డ్స్ 2 part నాగార్జునకొండ. శాంతిశ్రీ గాట్ మ్యారీడ్ టు స్కందశ్రీ. హీస్ ఫ్యూడేటర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. మళ్ళీ వీళ్ళే ఫ్యూడేటర్స్ అంటే మళ్ళీ వీళ్ళకి ఒక ఫ్యూడేటర్స్. వీళ్ళు ఫ్యూడేటర్స్గా ఉండి కింగ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ కింద ఉండి ఫ్యూడేటర్స్తో అలయన్స్ కల్పించుకోవడం, ఎందుకంటే గొడవలు జరగకుండా ఉండడానికి. శాంతిశ్రీ గాట్ మ్యారీడ్ టు స్కందశ్రీ. హీఈస్ ఫ్యూడేటర్, హీఈస్ జడ్జ్ అండ్ బిలాంగ్స్ టు పూగియా డైనాసిటీ. సో అడుగుతారు, శాంతిశ్రీ మ్యారీడ్ టు విచ్ డైనాసిటీ కింగ్? పూగియా డైనాసిటీ. శాంతిశ్రీ అండ్ స్కందశ్రీ గేవ్ బర్త్ టు 3 daughters. ఈ 3 daughters విచ్ ఈవెన్చువల్లీ మ్యారీడ్ టు వీరపురుషదత్త. చూసారా, శాంతమూల కొడుకు వీరపురుషదత్త. మళ్ళీ వాళ్ళ చెల్లెలు శాంతిశ్రీకు పుట్టిన 3 కుమార్తెలు వీరపురుషదత్తకి పెళ్ళి. సో ఇప్పుడు 3 members ఆర్ వైఫ్ ఆఫ్ వీరపురుషదత్త. చూసారా, ట్రెడిషన్ ఆఫ్ మ్యారింగ్ ప్యాటర్నల్ ఆన్ డాటర్ స్టార్టెడ్. సో మేనత్త కూతుర్ని వివాహం చేసుకోవడం ఎవరి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్ష్వాకు డైనాసిటీ. మెయిన్గా ఇంకా ఫోకస్ చేస్తే డెప్త్ వెళ్తే వీరపురుషదత్త. అడవిశ్రీ, శాంతమూలాస్ డాటర్, హస్బెండ్ స్కంద విశ్వకంగ, కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం. షీ బిల్ట్ ఆయక స్తంభ. ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా అండి, నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. రిమెంబర్, ప్రతి ఒక్కరిది అండి 5 points. 5 points ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అడవిశ్రీ ఏం కట్టింది అంటే ఆయక స్తంభ, మెమోరియల్ పిల్లర్ అట్ నాగార్జునకొండ, అండ్ ప్రేడ్ ఫర్ ది వెల్బీయింగ్ ఆఫ్ హర్ ఇన్లాస్. నెక్స్ట్ ఇప్పుడు వీరపురుషదత్త, శాంతమూల యొక్క సన్ను. ఈయనకు ఆల్రెడీ త్రీ వైఫ్స్ మనం చదువుకున్నాం. వాళ్ళ చెల్లెల కూతుర్నే పెళ్లి చేసేసుకున్నాడు అని. ఆ 3 wives కాకుండా మళ్ళీ ఇంకో వైఫ్
ఫ్యూడేటర్స్ని సేమ్ ఫ్యూడేటర్స్ వైఫ్ని పెళ్లి చేసుకున్నాడు. సో 4 wives. మ్యారీడ్ 3 daughters ఆఫ్ శాంతిశ్రీ అండ్ ప్రిన్సెస్ ఫ్రమ్ సాకా కింగ్డమ్. చూసారా ఇక్కడ ఒక ఈయన ఎవరు, ఇక్కడ శాంతిశ్రీ ఏమో స్కందశ్రీ, శాంతిశ్రీ ఏమో వేరే ఫ్యూడర్స్ని పెళ్లి చేసుకుంది. ఇక్కడ వీరపురుషదత్త కూడా శాఖ కింగ్డమ్లో పెళ్లి చేసుకున్నారు. చూసారా ఎంత అలయన్స్గా, ఎంత డిప్లొమాటిక్గా డీల్ చేస్తున్నారు, మ్యాట్రిమోనియల్ అలయన్స్. సో వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఈ వీరపురుషదత్త యొక్క డాటర్, వీరపురుషదత్త పెళ్ళి చేసుకున్నది 4 members-ని, 3 members వాళ్ళ రిలేటివ్స్. 4th girl ఈజ్ ఫ్రమ్ శాఖ కింగ్డమ్. ఎవరు ఆమె అంటే రుద్రధార భట్టరిక. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ 2-3 times రీడ్ అయితే ఇట్ విల్ బీ ఈజీ. ఆల్ హిస్ వైఫ్స్ ఆర్ బుద్ధిస్ట్. సో హీ ఈవెన్చువల్లీ ఫాలోడ్ బుద్ధిజం. మన చుట్టూ ఇంకంతా ఒకే రిలీజియన్ ఫాలో అవుతుంటే మనకు కూడా మనం ఒకటే ఎందుకు డిఫరెంట్గా ఉండడం అని హీ ఆల్సో కన్వర్టెడ్. సో గుర్తుపెట్టుకున్నాను, చుట్టూ 4 wives ఆయనని హిప్నటైజ్ చేసి సంథింగ్ వాట్ ఎవర్ చేసి బుద్ధిజంలో కన్వర్ట్ చేశారు. సో హీ ఈస్ కాల్డ్ ఓన్లీ ఇక్ష్వాకు king who followed Buddhism. So he is called as Ashoka of South India. As it was golden age of Buddhism, he issued an inscription called Alluri inscription. చూసారా అల్లూరి inscription which says Ikshvakus or Sri Parvatas. ఆల్రెడీ మనం శ్రీ పర్వతాస్ అంటే ఏంటి అని వి డిస్కస్డ్. హీ గేవ్ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, హీ గేవ్ జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ద మెయిన్ ఇన్స్క్రిప్షన్. వీరపురుష దత్తలో ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్లో అన్నిటికంటే మెయిన్ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్. సేస్ వీరపురుష దత్త టైటిల్ ఈజ్ మహారాజా. మనం ఇందాకే ఈయన టైటిల్స్ చూసాం, వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల టైటిల్స్ చాలా బాగున్నాయి, 3 titles. ఆయన తర్వాత మహారాజా టైటిల్ ఎవరికి అంటే వీరపురుషదత్త. ఏజ్ ఈజ్ కాల్డ్ as golden age for Buddhism. ఎవిడెన్స్ టు సే దట్ వీరపురుషదత్త ఈజ్ ఫాలోడ్ బుద్ధిజం. ఎలా ఎవిడెన్స్, ఎవరు చెప్తున్నారు ఈ వీరపురుషదత్త బుద్ధిజం అంటే? ఈయన శివలింగాన్ని తొక్కే బొమ్మ ఉందంట అండి ఆ ఇన్స్క్రిప్షన్లో, జగ్గాయిపేట. ఈ క్రాంపుల్ శివలింగం అండర్ హిస్ ఫీట్. చూసారా, అంతే కదా, మనం దేనికి అగేన్స్ట్ ఉంటే దాన్ని తొక్కేయాలి అని అనుకుంటాం. సో ఎవిడెన్స్ ఇన్ దీని గురించి ఎవిడెన్స్ అట్ మందడా స్కల్ప్చర్. సో రిమెంబర్ మందడా స్కల్ప్చర్ అట్ జగ్గాయిపేట. సేస్ హీ హేట్ శైవిజం అండ్ అడాప్టెడ్ బుద్ధిజం. వీరపురుషదత్త 4 wives in which 3 are cousins and 4th wife is Saka prince Rudra Bhattarika, daughter of Rudrasena. In depth, Rudrasena daughter Rudra Bhattarika. Most important women in Ikshvakus. ఇప్పటివరకు మనం ఇక్ష్వాకుస్ కింగ్డమ్ విత్ ఇన్ రాజు రాణుల గురించి చదివాం. ఆయన కింద ఒక ఫేమస్ రూలర్, ఇన్ ద సెన్స్ ఆయన కింద ఒక ఫేమస్ ఒక మినిస్టర్లో వాళ్ళ కూతురు ఉపాసిక చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె ఉపాసిక బోధిశ్రీ. షీ ఈజ్ ద నైస్ ఆఫ్ బోధిశర్మ. బోధిశర్మ ఈజ్ మహాబండగారిక అంటే ట్రెజరీ మెయింటైన్ చేసే ఆయన. మనకు తెలుసు కదండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఈయన మహాబండగారిక యొక్క డాటర్. ఆమె ఉపాసిక బోధిశ్రీ. ఆమె చాలా కాంట్రిబ్యూట్ చేసింది బుద్ధిజంకి. ట్రెజరీ ఆఫీసర్ వీరపురుషదత్త. ఉపాసిక బోధిశ్రీ కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం. షీ బిల్ట్ విహార అట్ నాగార్జునకొండ అండ్ డొనేటెడ్ బుద్ధిస్ట్ మాంక్ కమింగ్ ఫ్రమ్ సైలోన్. శ్రీలంక నుంచి వచ్చే వాళ్ళకి, విత్ ఇన్ ఇండియానే కాకుండా బయట నుంచి బుద్ధిస్టులు వస్తారు అని కన్స్ట్రక్షన్ చేసిందంట. షీ బాట్ సాప్లింగ్స్ ఆఫ్ పీపుల్ ట్రీ, సాక్రెడ్ ట్రీ ఆఫ్ గయా అండ్ ప్లాంటెడ్ నాగార్జునకొండ. సో అడుగుతారండి, హూ బాట్, శాంతశ్రీయ లేక ఉపాసికానా, నగ్నిక? సో ఎవరి పేరు ఇచ్చినా కన్ఫ్యూజ్ చేయొచ్చు అమ్మాయిల పేర్లు. సో రిమెంబర్, ఎవరు అమ్మాయి అంటే ఉపాసిక బోధిశ్రీ. ఆమెనే నాగార్జునకొండలో పీపుల్ ట్రీని ప్లాన్ చేసింది. షీ బిల్ట్ శిలమండపం స్టోన్ డయాస్ టు బోధి ట్రీస్. సో శిలమండపం ట్రీ అంతా కన్స్ట్రక్షన్ చేసి దాని చుట్టూ శిలమండపం వేసి ఇచ్చిండేది ఎవరు అంటే ఈమెనే. షీ సెంట్ బుద్ధిస్ట్ మాంక్ టు టిబెట్, సిలోన్, నేపాల్, బర్మా. మన అశోక ఎలా చేశాడో సేమ్ అలానే ఇక్కడ అక్కడ బాయ్ చేసింది, కింగ్ చేస్తే ఇక్కడ ఒక సమ్ కమాండర్ ట్రెజరీ యొక్క కూతురు చేసింది.
డిఫరెంట్ స్టేట్స్కి పంపించడం. షీ బిల్డ్ చైత్యాస్ అట్ చుల్లడంగిరి. షీ బిల్డ్ స్తూపాట్ అట్ పుష్యగిరి. శ్రీలంక కింగ్ బిల్ట్. ఇవన్నీ శ్రీలంకలో జరుగుతున్న బుద్ధిజం గురించి సమ్ మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆమె వెళ్ళి అటెండ్ అయిందంట. సో అర్థమైంది ఆమె ఎంత రోల్ ప్లే చేసింది, ఎంత స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసింది బుద్ధిజం. సో ఇండైరెక్ట్లీ వీ క్యాన్ సే దట్ షీ ట్రైడ్ ఎ లాట్ టు స్ప్రెడ్ బుద్ధిజం. ఆ ఏజ్లోనే ఒక ఉమెన్ లాగా. వీరపురుష దత్త బుద్ధిజం గురు. ఇప్పుడు ఇన్ డెప్త్ వెళ్తే అప్పుడు వీరపురుష దత్తకి బుద్ధిస్ట్ గురు ఎవరు అంటే వాదంత ఆనంద మనకు తెలుసు. అండ్ వాదంత ఆనంద కొంచెం గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ ఆల్సో గురు ఆఫ్ కాదంబల్లసిరి, డాటర్ ఆఫ్ వీరపురుష దత్తకి 3 wives ప్లస్ 4 wives ఉండేవాళ్ళు. దాంట్లో ఎవరో ఒకరు కూతురు. వీరపురుష దత్త యొక్క గురువు కూడా వాదంత ఆనంద. హ్యావ్ బిల్ట్ ఆ యొక్క స్తంభ. కాదంబరీస్ హస్బెండ్. ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ ఆ టైంలో ఎవరు ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ అంటే భావ వివేక. బుద్ధిజం ఆ టైంలో చాలా స్ప్రెడ్ అయింది. ఇక్ష్వాకుస్ పీరియడ్లోనే మోస్ట్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం హ్యాస్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ఇక్ష్వాకు పీరియడ్. ఎందుకంటే ఆల్ రాయల్ ఉమెన్స్ ఫాలోడ్ బుద్ధిజం అండ్ ఈవెన్ ద ఫేమస్ రూలర్ వీరపురుష దత్త ఆల్సో ఫాలోడ్ బుద్ధిజం. అండ్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ హూ ఈజ్ గురు ఆఫ్ వీరపురుష దత్త అంటే వాదంత ఆనంద. అప్పట్లో ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఎవరు అంటే భావ వివేక. ఆయనకి 2 ఫిలాసఫర్. ఆయన ఫిలాసఫీస్ ఏంటంటే స్వతంత్ర మాధ్యమిక అంటే ఇండిపెండెంట్ అండ్ న్యాయ ప్రయోగ. లాజిక్ స్వతంత్రంగా మీకు అనిపిస్తేనే మధ్య మార్గం చూడండి. ఎవరెవరు ఏదో చెప్తున్నారు ఇది మిడిల్ పాత్ కాదు. మీరు మీ అనాలిసిస్ ప్రకారం. ఇంకొకటి లాజికల్గా, జస్ట్ ఇంప్రాక్టికల్గా ఏదో అవుట్ ఆఫ్ లో డాగ్మాటిక్ అప్రోచ్ కాదు, ప్రాక్టికల్గా. సో న్యాయ ప్రయోగ ఈయన 2 ఫిలాసఫీస్. మనం ఆచార్య నాగార్జున ఫిలాసఫీస్ కూడా చూసాం, శూన్య మధ్య మార్గ అని. సో ఈయన ఫిలాసఫీస్ కూడా చూడండి. సో శాతవాహనాస్లో మనకు ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నాడు, ఇక్ష్వాకుస్లో ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నారు, భావ వివేక ఫ్రమ్ టీచింగ్ ఆఫ్ బుద్ధ. అండ్ నెక్స్ట్ ఇక్ష్వాకుస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ వీరపురుష దత్త వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు 3rd కింగ్. మేజర్గా 4 kings ఉన్నారండి, 4 to 5 kings అంతే. దాంట్లో 3rd king ఎట్టుబ్రోల శ్రీ శాంతమూల. ఈయన చాలామంది ఎట్టుబ్రోల అని కూడా అంటారు. హీ రూల్డ్ ఫర్ 27 years ఆఫ్టర్ కమింగ్ టు పవర్ ఇన్ హిస్ 11th year. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్గా 11th year అని కూడా ఇచ్చారు. సో 27 yearsలో 11th year ఆఫ్ రూల్ హీ గేవ్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. సో చూసారా, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు అంటే ఇక్ష్వాకుస్. ఈ ఫస్ట్ వీళ్ళు కొన్ని మేజర్గా కొన్ని ట్రెడిషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ కూడా ఇచ్చిండేది వీళ్ళే. ఈ టాపిక్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ కమింగ్ టు పవర్ హీస్ ఇన్ 11th year హీ గేవ్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఆంధ్ర అండ్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో మొత్తం మనం అనుకోవచ్చు కర్ణాటకలో ఏమో మేబీ వీళ్ళకంటే ప్రీవియస్ ఎవరిని ఇచ్చినారా, తమిళనాడులో, తెలంగాణ ఎక్కడ లేదు. ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ గివెన్ బై ఇక్ష్వాకుస్. ఆ ఇక్ష్వాకుస్లో ఎవరు అంటే ఎట్టుబల శ్రీ శాంతమూల. అదే నార్త్ ఇండియాలో ఫస్ట్ ఏది అంటే జూనాగఢ్. ఇది మనం ఇండియన్ హిస్టరీలో చదువుతాం. హీ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ హిందూ టెంపుల్స్. నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను, ఇక్ష్వాకుస్ వర్ ద ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అని. ఆర్కిటెక్చర్ విచ్ ఆర్ ఇన్ గజప్రిష్టి స్టైల్. వీళ్ళకంటూ ఒక డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు మనకు 2 type ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, నగర అండ్ వెసర. ఈ నగర స్టైల్ వెసర స్టైల్ మిక్స్ చేసి ద్రవిడియన్ స్టైల్, నగర వెసర ద్రవిడియన్. ఈ ద్రవిడియన్ స్టైల్ని ఇంకొంచెం కొంచెం స్టైల్ని మారుస్తారు. అదే గజప్రిష్టి స్టైల్ ఏంటంటే షార్ట్ హైట్ టెంపుల్స్, లాంగ్గా. మనం అసలు ద్రవిడియన్ టెంపుల్స్ అంటే లాంగ్ హైట్, అసలు ఎంత లెంత్ అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ కూడా సౌత్ ఇండియాలోనే ఉండేది, బృహదీశ్వర టెంపుల్ తమిళనాడులో అలా. సో గజప్రస్థి అంటే షార్ట్ హైట్ టెంపుల్. సో లాంగ్ సౌత్ ఇండియాలోనే, షార్ట్ కూడా సౌత్ ఇండియాలోనే. శిఖరా స్టైల్ చెప్పాను కదా, నగర స్టైల్. ఇలా ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్లో స్టెప్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేసి కడతాం.
ఇలా ఒక కైలాస్ మండపం ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తాం. అది ద్రవిడియన్ స్టైల్ అంటే ఇలా తోరణాస్ 4 టైప్స్. తర్వాత మధ్యలో వచ్చి మెయిన్ గుడి ఉంటుంది, గర్భగృహ, అర్ధగర్భ ఇవన్నీ. సో వీళ్ళ స్టైల్ ఏంటంటే షార్ట్ హైట్ టెంపుల్స్, గజప్రస్థి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూ టెంపుల్స్: సర్వ దేవాలయం బిల్ట్ బై ఏలసిరి సన్ ఆఫ్ ఎటుబుల. దిస్ ఈజ్ అన్ ఏలేశ్వరం. సో గుర్తుపెట్టుకోండి, సర్వ దేవాలయం ఈజ్ బిల్ట్ బై హూమ్. ఎటుబలానా అని అడుగుతారు. నో, వాళ్ళ కొడుకు ఏలిశ్రీ. ఇది ఇక్ష్వాకు టైంలో ఉన్న టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినది. పుష్పభద్ర స్వామి టెంపుల్, అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్, శివసేన, ఓన్లీ విష్ణు టెంపుల్, ఇప్పటివరకు అన్ని శివ టెంపుల్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. ఓన్లీ విష్ణు టెంపుల్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్. మనం ఇక్ష్వాకుస్లో ఓన్లీ శివ టెంపుల్స్ చూస్తామండి. ఓన్లీ విష్ణు టెంపుల్ ఏది అంటే శివసేన. పేరేమో అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. నారాయణుడు అంటే మనకు తెలుసు విష్ణువే, బట్ కన్స్ట్రక్షన్ చేసినది ఎవరు అంటే శివసేన. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, శివ అని పేరు ఉంది కదా శివుడు టెంపుల్ అనుకోకండి. శివసేన కన్స్ట్రక్షన్ చేసింది అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్, అది ఓన్లీ విష్ణు టెంపుల్. అండ్ 4th టెంపుల్ హారతి మాత టెంపుల్. హారతి మాత టెంపుల్ అంటే ఫస్ట్ టైం చూడండి, ఒక అమ్మాయి అంటే ఒక ఫీమేల్ కోసం, ఫర్టిలిటీ గాడ్. పీపుల్ ప్రే దిస్ గాడ్ ఫర్ ఎయిదర్ హ్యావ్ చిల్డ్రన్స్ ఆర్ ప్రొటెక్ట్ చిల్డ్రన్. అండ్ 5th టెంపుల్ వచ్చి నోడీశ్వరాలయం బిల్ట్ బై ఎటుబల. సో చూసారా, ఎటుబల గురించి మనం ఏమైనా చదవాలంటే సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ చదవాలి, అండ్ ఆయన కన్స్ట్రక్షన్ చేసిన స్టైల్ చదవాలి, గజప్రస్థి, అండ్ ఆ టెంపుల్స్ ఏంటేంటివో ఒకసారి చూసుకున్నాం. అండ్ ఓన్లీ వన్ విష్ణు టెంపుల్ ఈజ్ అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. ఎటుబల ప్రాక్టీసింగ్ శైవిజం, బట్ రాయల్ ఉమెన్ ఆర్ ఫాలోయింగ్ బుద్ధిజం. దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఉమెన్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా ఉమెన్స్ గురించి చదివాం, ఉపాసిక గురించి చెప్పినాం, శాంతశ్రీ గురించి చదివాం. అలా ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళ బుద్ధిజంని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎటుబ్రోలా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఉమెన్స్ ఎవరు అంటే మాధవి, వైఫ్ ఆఫ్ ఎటుబల. షీ బిల్ట్ ఎ స్తూప్ అండ్ విహార్ అట్ నాగార్జునకొండ ఫర్ భూసృష్ట్యా బుద్ధిస్ట్. సో చూడండి, వీళ్ళు ఈ రాయల్ ఉమెన్స్ అందరూ విహారాస్, చైత్యాస్ అన్నీ నాగార్జునకొండ దగ్గర కట్టడమే. అండ్ ఇంకొకరు ఎవరు అంటే వశిష్ఠ భట్టాదేవి, మదర్ ఆఫ్ ఎటుబోలా, బిల్ట్ విహార. వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్ అందరూ ఆల్సో కాల్డ్ ఎస్ హీనయానస్. ఓకే, అర్థమైంది కదండి. సో ఇప్పటివరకు మనం ఏం కవర్ చేసాం? ఓన్లీ ఒక స్మాల్ రివిజన్ లాగా. ఇక్ష్వాకుస్ వాళ్ళు ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్, వశిష్ఠపుత్ర, శాంతమూల, పులోమావి, కిత్రి కింద పనిచేసేవాళ్ళు. వాళ్ళ క్యాపిటల్ విజయపూరి. వాళ్ళని శ్రీపర్వతాస్ అని కూడా అంటారు. డిఫరెంట్, వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది ఒక కాన్ఫ్లిక్ట్. అండ్ వీరగల్లు అనేది ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు. మదర్ నేమ్ కూడా వీళ్ళు ఫ్రెండ్ పెట్టుకోవడం శాతవాహనస్ నుంచి కంటిన్యూ చేశారు. వాళ్ళు ఒక న్యూ ట్రెడిషన్, మేనత్తని మ్యారేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. శ్రీపర్వత యూనివర్సిటీ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. అండ్ ఇక్ష్వాకుస్ బిల్డ్ టెంపుల్ ఫర్ హిందూ గాడ్ ఫర్ దట్ ఫస్ట్ టైం. ఇప్పుడే ఎటుబ్రోలా గురించి సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ కూడా ఫస్ట్ ఎటుబ్రోలానే ఇచ్చాడు. శాతవాహనస్ ఏమో ప్రాకృతి, వీళ్ళ సింబల్ ఏమో లయన్. అండ్ నాగార్జునకొండ దగ్గర పొలిటికల్ హిస్టరీ చదివాం. శాంతమూల ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ రెంటల, డచ్చేపల్లి, కేశన్పల్లి. అండ్ ఆయన టైటిల్స్ కూడా చదివాం. 1000 హార్సెస్, ప్లఫ్స్, కాయిన్స్ చాలా పొగుడుతా ఇచ్చారు. ఆయన తర్వాత ఆయన కొడుకు వీరపురుషదత్త గురించి చదివాం. వీరపురుషదత్తకి 4 వైఫ్స్ ఉన్నారు. ఒకరు శాఖ కింగ్, ఒకరు వాళ్ళ మేనత్త కూతుర్లు. వీరపురుషదత్త ఓన్లీ శాఖ కింగ్. ఈ కింగ్స్ అందరూ హిందూ రిలీజన్నే ఫాలో అయ్యేవారు. ఈ వీరపురుషదత్త ఒక్కడు బుద్ధిజం. సో హీస్ కాల్డ్ అశోక్ ఆఫ్ సౌత్ ఇండియా. అల్లూరి ఇన్స్క్రిప్షన్, జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్, అక్కడ శివలింగాన్ని తొక్కేసేది విగ్రహం కూడా చూసాము. ఆయన తర్వాత వచ్చిండేది ఉపాసిక గురించి. ఆయన టైంలోనే ఆయన కింద ఒక కమాండర్, హూ ఇస్ దట్ కమాండర్? ఈ ట్రెజరీ ఆఫీసర్ ఉపాసిక బోధిష్ట. ఆమె ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, ఆ బోధ్గయ ట్రీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ శాంప్లింగ్ చేసింది, అది కూడా చదివాం. ఆయన పీరియడ్లోనే 2 to 3 ఫేమస్ ఫిలాసఫర్స్ ఉన్నారు. భావ వివేక యొక్క ఫిలాసఫీస్ కూడా చదివాం. స్వాతంత్ర మాధ్యమిక, న్యాయ ప్రయోగ. ఆయన తర్వాత వచ్చిన ఆయన ఎటుబ్రోలా, శ్రీ శాంతమూల. ఆయన ఇచ్చిన సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ? నాగార్జునకొండ.
ఆయన గజప్రస్థి స్టైల్లో స్టార్ట్ చేశాడు కన్స్ట్రక్షన్. ఒకేసారి పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కాకుండా చిన్న చిన్న మాన్యుమెంట్స్. ఏ స్టైల్ అంతా డీటెయిల్డ్గా చెప్తాం. అండ్ ఆ టెంపుల్స్ ఏంటో కూడా వి డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ ఆయన పీరియడ్లో ఉన్న ఇద్దరు ఉమెన్స్ ఎవరు ఇంపార్టెంట్, దట్ టు కాంట్రిబ్యూటెడ్ ఇన్ బుద్ధిజం అంటే మహాదేవి అండ్ వశిష్ఠ భట్టాదేవి, మదర్ ఆఫ్ ఎట్టుబోలా. అండ్ ఇంకో కింగ్ ఎవరు అంటే రుద్ర పురుషదత్త. హీ గేవ్ 3 ఇన్స్క్రిప్షన్. నాగార్జున, అందరు నాగార్జున కొండ, కనిగిరి అండ్ గుర్జాల ఇన్స్క్రిప్షన్. ఆల్ ఆర్ దాన శాసనాస్. నేను చెప్పాను 2 టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్, ప్రశస్తి అండ్ దాన శాసనాస్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి రుద్ర పురుషదత్త అంటే వాళ్ళ మదర్ కోసం హీ బిల్ట్ మెమోరియల్ పిల్లర్. వాళ్ళ మదర్ ఎవరు అంటే వనమ భట్టారికాదేవి. అందరి పేర్లు దేవీలు, భట్టారిక అని ఉన్నాయి. ఒక 2-3 బిట్స్ సాల్వ్ చేసి అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. హీ బిల్ట్ మెమోరియల్ పిల్లర్ ఫర్ మదర్. ఎవరు? వీరపురుషదత్తానా, శాంతమూలనా, ఎట్టుబ్రోలానా, రుద్ర పురుషదత్తానా అని ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఓన్లీ రుద్ర పురుషదత్త వాజ్ డిఫీటెడ్ బై సింహవర్మ. సో ఇప్పుడు పల్లవ, తెలుగు పల్లవ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వన్ రుద్ర పురుషదత్త విచ్ ఇస్ ఎవిడెంట్ అండ్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్. సో మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అండ్ ఇంకో ఇన్స్క్రిప్షన్లో కూడా మైడవోళ్ళు ఇన్స్క్రిప్షన్. సో మంచకల్లు అండ్ మైడవోళ్ళు ఇన్స్క్రిప్షన్లో ఏం ఎవిడెన్స్ ఉంది అంటే ఇప్పుడు మైకదోని ఇన్స్క్రిప్షన్లో శాతవాహనస్కి ఇక్ష్వాకుస్కి ఎలా గొడవ ఉందో ఇక్ష్వాకుస్కి తెలుగు పల్లవాస్కి గొడవ ఉంది అని ఏ ఇన్స్క్రిప్షన్లో చెప్తారు అంటే మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అండ్ మైడోవోళ్ళు ఇన్స్క్రిప్షన్. పల్లవాస్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్ష్వాకుస్ సేమ్. ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ హిస్టరీ చదివేశాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సేమ్ యాజ్ శాతవాహనస్, ఎందుకంటే వీళ్ళు శాతవాహనస్ కిందే పనిచేశారు కాబట్టి. బట్ కొన్ని డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్ష్వాకు స్టేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ రాష్ట్రాస్. అక్కడేమో ఆహారాస్, ఇక్కడేమో రాష్ట్రాస్ అని పాలించేవాడిని రాష్ట్రికుడు. అక్కడ అమత్యాస్. దే కింగ్ ప్రాక్టీస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెన్సివ్ రిచువల్స్. అదే అశ్వమేధ యాగ, వాజ్పేయి యాగ. కింగ్ ఫాలోడ్ వేదిక్ రిలీజన్ బట్ ఉమెన్స్ ఫాలోడ్ బుద్ధిస్ట్ రిలీజన్. కింగ్ టేక్ ఓత్ టు ప్రొటెక్ట్ వర్ణ సిస్టమ్. ఈవెన్ శాతవాహనస్ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్ర ఈజ్ హిరణ్య రాష్ట్ర. ఈ స్టేట్లో ఇప్పుడు మనకి అన్ని స్టేట్స్లో ఏది ఇంపార్టెంట్ స్టేట్ అంటే యాక్చువల్ అన్ని ఇంపార్టెంట్ స్టేట్సే, కానీ ఢిల్లీ కొంచెం యూనియన్ టెరిటరీ, ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్రాస్పరిటీ ఉంటుందని. ఈవెన్ మనం ఇప్పుడు తెలంగాణలో ఏది ఇంపార్టెంట్ అంటే హైదరాబాద్, ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం. సేమ్ వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రం ఏదంటే హిరణ్య రాష్ట్రం, కడప, కర్నూలు. ఇంపార్టెంట్ ఆఫీసర్స్ సేనాపతి అంటే కమాండర్, దండనాయక ఎవరు? జస్టిస్ ఇచ్చే ఆయన. బండగారిక ఈజ్ ట్రెజరీ. ఈ పేర్లు చూస్తేనే మనం కొంచెం తెలుగు ఫెమిలియర్ కాబట్టి అర్థమవుతుంది. హెడ్ ఆఫ్ విలేజ్ ఈజ్ కాల్డ్ గ్రామ పర్చిక. అక్కడేమో గ్రామిక. శాతవాహనాస్ ఏమో గ్రామిక, ఇక్కడేమో గ్రామ పర్చిక. తల్లరి హెడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాక్చువల్ డేటా. తల్లరి ఈజ్ హెడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అండ్ హెడ్ ఆఫ్ 5 విలేజెస్. గ్రూప్ ఆఫ్ 5 విలేజెస్కి హెడ్ ఎవరు అంటే తల్లరి. ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ పెజెంట్స్. 1/6 ట్యాక్స్. ఈవెన్ శాతవాహనస్ కూడా దెయ్యము మెయ్యము అని కన్స్ట్రక్ట్ అని తీసుకునేవాళ్ళు. వీళ్ళు కూడా అంతే, దెయ్యము మెయ్యము. తల్లరి ఈజ్ ఏ తెలుగు వర్డ్ యూజ్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్. పుల్లారి ట్యాక్స్, ఇల్లారి ట్యాక్స్. ఇల్లుకి ట్యాక్స్ వచ్చి హౌస్ ట్యాక్స్. పుల్లలు ఎక్కడి నుంచి వస్తాయి? గ్రాస్ నుంచి వస్తాయి కాబట్టి పుల్లారి. సో అడుగుతారండి, పుల్లారి ఇల్లారి ఏంటి? ట్యాక్సెసా లేక రెవెన్యూవా, ఎవరన్నా ఆఫీసర్సా అని. విష్పత్తి ఇన్స్క్రిప్షన్ సేస్ అబౌట్ ట్యాక్సేషన్ సిస్టమ్. ఈ పుల్లారి ఇల్లారి ట్యాక్స్ తీసుకునేవారు అని ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందంటే విషపట్టి ఇన్స్క్రిప్షన్. పనిష్మెంట్ వీళ్ళ టైంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పనిష్మెంట్ ఎలా ఉండేది అంటే వేదిక్ రిలీజియన్ బేస్డ్. ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే తప్పే చేయరు, వాళ్ళకు ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వాలన్నా దేవుడే ఇస్తాడే, మనం వదిలేసేయాలని. అదే క్షత్రియుడికైతే ఒకలాగా, శూద్రుడికైతే ఒకలాగా అని. సో ఒక లిస్ట్ లాగా చేసేసారు, వీళ్ళకి ఇదే పనిష్మెంట్ ఇవ్వాలి అని. బ్రాహ్మణ్స్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద పనిష్మెంట్. ధర్మశాస్త్ర విల్ డిసైడ్ ద పనిష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తాపత్మస్క్య దివ్య. సో కొంచెం నాకు టర్మినాలజీస్ తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి చూడండి.
ఇదేంటి అంటే హాట్ ఆయిల్లో రింగ్ వేస్తారు, దాంట్లో నుంచి తీస్తే నువ్వు తప్పు చేయలేదు అని. నీకు ఒకవేళ కాలి తీయలేకపోతే యూ డిడ్ ఏ మిస్టేక్, అది రాంగ్ అండి, బట్ దిస్ వాజ్ ఫాలోడ్ అంతే. కోస దివ్య, వాటర్ దట్ ఇష్యూడ్ టు క్లీన్ ద ఐడల్స్ ఆఫ్ టెంపుల్ హ్యాస్ టు బి డ్రంక్. ఇప్పుడు మనం వాష్ చేసిన ఐడియల్స్ని అవి తాగేస్తే, ఆ వాటర్ అంతా తాగగలిగితే యూఆర్ గుడ్ పర్సన్ ఆర్ ఎల్స్ యూఆర్ బ్యాడ్ పర్సన్. తుల దివ్య అంటే నీ వెయిట్ ప్రకారం నీ పనిష్మెంట్. ఆల్ దీస్ పనిష్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ దివ్య పరీక్ష ఆర్ కాల్డ్ ఎస్ దైవ పరీక్ష, దైవ్య ఆర్ దివ్య పరీక్ష. ఒకసారి చూసుకోండి. నేను ఒకసారి ఈ టాపిక్స్ అన్నీ చెప్పిన తర్వాత మీరు మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయడమో ఆర్ ఎల్స్ మీ దగ్గర ఉన్న ఏదైనా బుక్ ఓపెన్ చేసి చదవడమో చేయండి. ఇట్ విల్ బీ ఈజీ. ఇన్ సొసైటీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉమెన్ ఎలా అంటే ఫ్రీడమ్ ఉండేది. దే ప్రాక్టీస్డ్ బుద్ధిజం, వేదిక్ రిలీజియన్స్, వేరస్ మెన్స్ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్. అండ్ ప్యాట్రియార్కల్ సొసైటీ మాత్రం ప్యాట్రియార్కల్. ఉమెన్స్కి రెస్పెక్ట్ ఉండేది. బోత్ శాతవాహనస్లో రెస్పెక్ట్ ఉంది, ఇక్ష్వాకుస్లో ఉంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాజ్ ఆల్సో అలౌడ్. మెనీ న్యూ జాతీస్ ఎమర్జింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ వీళ్ళ ఎకానమీ ఎలా ఉండేది, నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఫస్ట్లో చెప్పాను, ఫుల్ గోల్డ్ అవన్నీ ప్రాస్పరస్గా ఉండేది అని. ఇక్ష్వాకుస్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ. విలేజ్ మార్కెట్స్ ఆర్ ఫర్ లోకల్ కన్జంప్షన్స్ ఓన్లీ. రోమ్తో ఉండేది. కాయిన్స్ ఆర్ కాల్డ్ దినార్ ముసీకా. సో వాళ్ళు ట్రేడ్ చేసుకునే కాయిన్స్ ఏమంటారు, దినార్ ముసీకా. ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్. మెనీ అన్యూస్డ్ ల్యాండ్ ఆర్ కన్వర్టెడ్ టు అగ్రికల్చర్ ల్యాండ్. చూసారా, వేస్ట్ఫుల్ ల్యాండ్ని కూడా యూస్ఫుల్గా చేసే టెక్నాలజీ అంతా ఉండేది. 18 శ్రేణీస్. శ్రేణీస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అండి. ఇప్పుడు కోలిగ శ్రేణి అంటే వీవింగ్, గంధక శ్రేణి అంటే సెంట్ పర్ఫ్యూమ్, ఇట్లా పూసికా శ్రేణి. పూసిక అంటే స్వీట్స్. పారానిక అంటే బీటల్ లీవ్స్. చూసారా ఎన్ని శ్రేణీస్. సో అడుగుతారండి ఏ శ్రేణి ఎప్పుడు ఎమర్జ్ అయింది, లేకపోతే శ్రేణులు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని. ఇక్ష్వాకుస్ ప్రింటెడ్ ప్యూర్ సిల్వర్ కాయిన్స్, కాపర్. ద రీసెంట్ ఆర్కియలాజికల్ ఇదంతా రీసెంట్గా ఆ ఏరియాలో దొరికింది అని. వీళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ ఏంటంటే వేదిక్ రిలీజియన్. క్వీన్స్ బుద్ధిజం. జైన్ మాంక్ ఎవరన్నా, మనం బుద్ధిస్ట్ మాంక్స్ గురించి చదివాం, వివేక అని. ఇప్పుడు జైన్ మాంక్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్కరే ఒకరు, నయనసేన. రిటర్న్ ఏ బుక్ కాల్డ్ కన్నడ కావ్య ధర్మం. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఇక్ష్వాకు డైనాసిటీలో ఎవరన్నా ఒక జైన్ మాంక్ ఉన్నారా అంటే ఒక్కరే ఒకరు, నయనసేన. ఆయన అక్కడే ఉండేవారు ఆంధ్రప్రదేశ్లో. హీ రోట్ కన్నడ కావ్య ధర్మం. ఆయన బుక్లో 23rd ప్రశ్వనాథ్ గురించి చెప్పాడు. సో బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారు ఇక్ష్వాకు కింగ్డమ్లో, జైన్ మాంక్ కూడా ఉన్నారు, నయనసేన. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నేను చెప్పాను, నెంబర్ ఆఫ్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేశారు. చైత్యాస్, హస్బెండ్స్ వాళ్ళేమో టెంపుల్స్ మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వైఫులు మాత్రం విహారాస్, చైత్యాస్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేశారు. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఏమన్నా ఉందా అంటే లజ్జగౌరి టెంపుల్, నాగార్జునకొండ, కార్తికేయ స్వామి టెంపుల్. సో అడుగుతారండి లజ్జగౌరి టెంపుల్ ఎవరు కన్స్ట్రక్షన్ చేసినారు, ఏ పీరియడ్ అప్పుడు అని. బుద్ధిస్ట్ హార్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, జాతకాస్ నాగార్జునకొండ దగ్గర, నంబర్ ఆఫ్ జాతకాస్. సప్తమాత్రిక స్కల్ప్చర్స్ అండ్ మంధానా స్కల్ప్చర్ ఆర్ ఫౌండ్ అట్ జగ్గాయపేట. ఈ జగ్గాయపేట ఇన్స్క్రిప్షన్ గురించి నేను చెప్పాను, వీరపురుష దత్త స్క్రాంబ్లింగ్ శివలింగం. అది ఎక్కడుంది అంటే మంధడా స్కల్ప్చర్స్. ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఇన్ ఆంధ్ర. అప్పుడు వాళ్ళు ఆ పీరియడ్లో ఫ్లోరిష్ అయిన బుద్ధిస్ట్ సెంటర్స్ ఏంటి అంటే గోలి, భూపాడు. సో అడుగుతారండి భూపాడు, గోలి ఇవన్నీ ఏంటివి అని. భానిగిరి, గజ్జుల బండ, నీలకొండపల్లి ఎక్సెట్రా. ఉమెన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ బుద్ధిజం మనం ఆల్రెడీ చదివాం. నంబర్ ఆఫ్ స్తూపాస్ చెప్పారు. ఈవెన్ ఒక ఉపాసిక ఆమె అందరినీ అడాప్ట్ చేసుకొని ఇదేంటి శ్రీలంకకి, బంగ్లాదేశ్, నేపాల్కి కూడా పంపించింది అలా. సో వన్ లాస్ట్ టైం రివిజన్ అండి, దీంతో ఇక్ష్వాకుస్ ఎండ్ అయిపోతుంది. సో ఇక్ష్వాకుస్ ఎవరు, వారు ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్, పులోమవిత్రి, విజయపూరి క్యాపిటల్. వాళ్ళ క్యాస్ట్ శ్రీపర్వత. వాళ్ళ క్యాస్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ అండి, ట్రైబ్స్ అంటారు కొంతమంది, అదంటారు. వాళ్ళ ఏరియా కూడా కాన్ఫ్లిక్టే, గుంటూరు అని నెల్లూరు అని. ఇక్ష్వాకు స్టార్ట్ చేసినది వీరగల్లు. మదర్ నేమ్, న్యూ ట్రెడిషన్, ప్యాటర్నల్ ఆంటీని, ప్యాటర్నల్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడం. శ్రీపర్వత యూనివర్సిటీ చేశారు.
అండ్ పొలిటికల్ హిస్టరీ శ్రీ శాంతమూల గురించి చదువుకున్నాం, ఆయన ఇన్స్క్రిప్షన్స్ చదివాం, ఆయన టైటిల్స్ చదివాం, అండ్ ఆయన వైఫ్ ఆయన సిస్టర్ కాంట్రిబ్యూట్ చేసింది బుద్ధిజం కోసం చదివాం. అండ్ నెక్స్ట్ వీరపురుషదత్త, హీఈస్ ద ఓన్లీ ఇక్ష్వాకు హూ ఫాలోడ్ బుద్ధిజం. ఆయనకు 4 వైఫ్స్. రుద్రధార భట్టారిక శాఖ యొక్క క్వీన్. అల్లూరి, హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అశోక్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆయన జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్లో మహారాజా అనే టైటిల్ ఇచ్చుకోవడం అండ్ ఈవెన్ శివలింగంని క్రాంపుల్ చేయడం మందకా స్కల్ప్చర్లో చూసాం. అండ్ రుద్ర భట్టారిక డాటర్ ఆఫ్ రుద్రసేన మ్యారీ చేసుకుంది ఈయనని అని కూడా చూసాం. ఆయన టైంలోనే ఆయన కమాండర్ యొక్క కూతురు ఉపాసిక, ఆమె ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, పీపల్ ట్రీ నాటింది, ఇదంతా కూడా చదివాం. ఆయన తర్వాత ఎట్టుబొలా వచ్చి ఆయన సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం, ఫస్ట్ సౌత్ ఇండియన్ సాంస్క్రిట్. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ స్టైల్స్ గజబ్ క్రిస్టీ స్టైల్, అండ్ ఆ స్టైల్ ఎలా ఉంటుందో వి డిస్కస్. అండ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ గురించి చదివాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వైష్ణవ్ టెంపుల్ ఏంటి అంటే అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. అండ్ ఆయన వైఫ్ మహాదేవి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, అండ్ వశిష్ఠ భర్తాదేవి వాళ్ళ మదర్, ఆమె కూడా ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. లాస్ట్ రూలర్ రుద్రపురుషదత్త. ఆయన ఎవరితో ఓడిపోయినారు అంటే తెలుగు పల్లవాసు. ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అంటే మంచి అండ్ మైలవుళ్ళు ఇన్స్క్రిప్షన్. అండ్ ఇక్ష్వాకు అడ్మినిస్ట్రేషన్. ఆహారాస్ కాస్త రాష్ట్రాస్ అయ్యాయి. ఇంపార్టెంట్ రాష్ట్ర ఏంటి అంటే హిరణ్య రాష్ట్ర, సేనాపతి, ఇవన్నీ చదివేశాం. ట్యాక్స్ ఎంత అంటే 1/6 ట్యాక్స్. పుల్లారి ఇల్లారి ట్యాక్స్లు ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అంటే విష్పత్తి ఇన్స్క్రిప్షన్. సో దిస్ ఈజ్ వాట్ అండి. పనిష్మెంట్స్ ఎలా ఉండేది బేస్డ్ ఆన్ ఆయిల్లో చేయి పెట్టు, ఆ వాటర్ అంతా తాగేసేయి, అలాంటివి. అండ్ ఎకానమీస్ ఫ్లోరస్ ఎకానమీ చాలా బాగుంటుంది. శ్రేణీస్, కొత్త శ్రేణీస్ ఏంటి అంటే పూసికా శ్రేణీస్ స్వీట్స్, పారానికా శ్రేణీస్ వెటల్స్. రిలీజియన్ బుద్ధిజం, రిలీజియన్ ఉంది, హిందూయిజం ఉంది, జైనిజం కూడా ఉంది. ఫేమస్ జైన్ మాంక్ ఎవరు అంటే నయనసేన. అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం విష్ణు కుండీస్ అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జైనిజం బుద్ధిజం ఎలా ఎమర్జ్ అయిందో విల్ స్టడీ. థ్యాంక్ యూ.